హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ హేమంత్ వచ్చేసా. సో ఈరోజు ఏంటంటే నా మీద అందరూ పన్నాగం పట్టారు. ఏంటంటే బ్రో నువ్వు మోసం చేశావు, నేను మోసం చేశానంట, ఫర్ ఎవర్ గురించి తప్పుగా చెప్తున్నావు అని అంటున్నారు. సో కొంతమంది ఎలా అంటే నేను చేసిన తప్పు అంటున్నారు, కొంతమంది రైట్ అంటున్నారు, కొంతమంది అర్థం చేసుకొని వీడియోస్ క్లారిటీగా విని దాని తర్వాత నాకు రిప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అండ్ నాతో కాంటాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే అలాంటి మాట్లాడిన వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తుంది. అంటే ఇది నాకు వచ్చిందల్లా వాట్సాప్ అండ్ కొన్ని యాప్స్ ద్వారా నాకు ఆ రిప్లైస్ వచ్చాయి. సో నాకు ఈ యూట్యూబ్ ద్వారా రిప్లైస్ రాలేదు కాబట్టి చూపించట్లేదు. ఓకే, సో ఆ రిప్లై ఏంటి, అలా ఏంటి అనేది మొత్తం మీకు క్లారిటీగా చెప్తాను. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకు నన్ను ఇలా తిట్టారు అనే దానికి నేను మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక్క నిమిషం. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి కాబట్టి సో మీకు పూర్తిగా నేను చెప్తాను. సో ఏంటంటే వీడియో అనేది మొత్తం పూర్తిగా చూడండి. అలాగే ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. అలాగే లైక్ అనే బటన్ ఉంది కింద, దాన్ని లైక్ చేసుకోండి. అలాగే మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, దేని గురించి చేయాలి, స్కామ్స్ గురించి చేయాలా, ఎలాంటివి చేయాలి, మీకేమైనా అలాంటివి జరిగితే దాన్ని కూడా మీరు కింద కమెంట్ చేయండి. మీతో కాంటాక్ట్ అవ్వడానికి మీకు నెంబర్ ఇస్తాను. తర్వాత ఆ నెంబర్తో మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఎలా జరిగింది దానికి ప్రూఫ్స్ కానీ ఏమైనా ఉంటే చెప్తే నాకు చూపిస్తే నేను దాని గురించి మీకు ఏదైనా సొల్యూషన్ దొరికిద్దేమో ట్రై చేస్తాను. ఓకే, మా వంతు సాయం మీకు చేస్తాను, నా వంతు సాయం. ఓకే, సో నేను చేసేది తప్పు అని అంటున్నారు. ఏంటి, ప్రొడక్ట్స్ రిటర్న్ చేయడం తప్ప? ఓకే, ప్రొడక్ట్స్ రిటర్న్ చేయడం తప్ప నా విషయం, నాకు డౌట్ ఉంది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రొడక్ట్స్ రిటర్న్ చేయడం వల్ల నీకేమైనా సీసీలు పోతాయా? అండ్ దాన్ని కూడా నేను కన్ఫామ్గా మీకు ఒకసారి నోటీస్ చేస్తాను. నేను కంపెనీకి వెళ్ళి కొంచెం డీటెయిల్గా దాని గురించి తెలుసుకుంటాను అండ్ మొత్తం డీటెయిల్గా మీకు అయితే కన్ఫర్మ్ చేస్తాను. అండ్ నేను చేసేది తప్పు అంటున్నారు అండ్ ఏ పాయింట్స్లో అంటున్నారు ఒకటి మీకు చెప్తాను. బ్రో నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్స్ వల్ల నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం ఫర్ ఎవర్కి అగేన్స్ట్గా ఉంది అండ్ ఫర్ ఎవర్ గురించి కాదు, ఫర్ ఎవర్లో నువ్వు చేసేది తప్పు అని నన్ను అన్నారు. సో నేను ఒకటే చెప్తాను, అంటే ఫర్ ఎవర్లో కొత్తగా జాయిన్ అవ్వాలి కాదు, పాతగా ఉన్న వాళ్ళు ఈ మాట అన్నారు. ఎందుకన్నారో నేను చెప్తాను, వినండి. ఎందుకంటే చాలా మంది ఆఫర్ అనే ప్యాక్ చెప్పారు. ఆఫర్ ప్యాక్ నిజంగా మీకు నిజం చెప్పండి, అది స్కామా కాదా? ఆఫర్ ప్యాక్ అనేది నిజంగానే ఉందా మీరు చెప్పండి. సరే, కొంతమంది ఏంటంటే ఆఫర్ ప్యాక్ అని చెప్పి ఫుల్ టెన్షన్ తీసుకొని ఎలా అంటే నాకు ఊరికే ఫోన్ చేస్తున్నారు, ఆఫర్ నిజమా కాదా, నిజమా కాదా, నిజమా కాదా. నాకు ఏంటంటే నిజం చెప్పేద్దామని చెప్పి, నిజమే కదా అది. ఇప్పుడు ఆఫర్ నిజంగా ఉందా చెప్పండి. ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా మీరు 2cc చేసుకోవడానికి అదే ఆఫర్. సో అక్కడ నేను తప్పు చెప్పానా చెప్పండి, నేను నిజంగా తప్పు చెప్పానా? నిజం చెప్పడం తప్పు అని చెప్పండి, నిజం చెప్పడం మానేస్తా. ఇక్కడ నేను నిజం చెప్పడం మానేస్తా. ఎవరు చెప్పరండి ఆఫర్ ప్యాక్ ఇస్ ఫేక్ అని, నేనే చెప్తున్నాను. ఆఫర్ ప్యాక్ అనేది లేదు, నిజంగా లేదు. ఇది నిజంగా అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, ఎందుకంటే చాలా మంది ఆఫర్ ప్యాక్ అని చెప్పి టెన్షన్స్ తీసుకుంటున్నారు, మీకు అది తెలీదు. ఎందుకంటే మీరు జస్ట్ బిజినెస్ వర్క్ చూసుకుంటున్నారు. సో మిగతా వాళ్ళందరూ ఏంటి, ఏం చేయాలి, నేను ఏం పెట్టాలి. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను కదా, బైక్ స్కామ్ అని చెప్పి, ఇంకా గోల్డ్ స్కాము, అట్లా మేనేజర్ లైవ్ పెట్టమని ఇవి పెట్టమని, కొంతమంది లోన్స్ తీసుకొని ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. మీరు చెప్పొచ్చు కదా, మీరు ఇలా చేయకండి, ఒక 5,000 తీసుకొని చేయండి, ఒక 2,000 తీసుకొని చేయండి, ఒక గొప్ప మేనేజర్ అవుతారు మీరు అప్పుడు. అర్థమైందా? అలాగే రిటర్న్ ప్రాసెస్ ని ఎందుకు చెప్పాను అంటే, మీరు ఎలా అంటే అండి 5,000 స్టార్ట్ చేసుకుంటే ఒక మంచి బెనిఫిట్ ఉంటుందండి, చేసుకోండి, మెల్లగా చేసుకోండి, ప్రాబ్లం లేదు, దానివల్ల ఏం లేదు అని మీరు చెప్తున్నారా? అది మీరు చెప్పట్లేదు. లేదు, మీరు కన్ఫామ్గా ఇచ్చేసుకుంటేనే బెనిఫిట్ అంటున్నారు. సో అది తప్పా కాదా? అది నేను చెప్పడం మీకు తప్పనిగా ఉంది. అది ఎవరు పెట్టారో మీకు ఆల్రెడీ తెలిసి అయి ఉండొచ్చు. నాకు ఎలాంటి వాళ్ళు పెడతారో మీకు ఐడియా ఉంటుంది. ఓకే, అది మీకే వదిలేస్తున్నాను, ఎలాంటి క్వశ్చన్స్ ఎవరు అడుగుతారు. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే, నేను చేసిన వీడియోలో గుడ్ అన్నారు, బ్యాడ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ బ్యాడ్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బ్యాడ్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి ప్రోడక్ట్ రిటర్న్ ఎందుకు చెప్పావు, అసలు ప్రోడక్ట్ రిటర్న్ ఉన్న ఆప్షన్ ఎందుకు చెప్పావు అన్న. ఇప్పుడు నేను తెలుగులో చూస్తుంటే ఎవ్వరు కూడా ప్రోడక్ట్ రిటర్న్ ఉంది అనే ఆప్షన్ ఉందని ఎవ్వరు చెప్పలేదు. అండ్ హిందీలో చాలా మంది చెప్పేశారు, వీడియోస్లో చాలా మంది చెప్పారు, నేను లీక్ చేయడం కదా, అందరూ లీక్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి తెలుసు అండ్ నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. ఇంకా నాకు తెలిసినంత, వాళ్ళకి తెలిసినంత క్లారిటీగా నాకే తెలియదు ఇక్కడ ఉన్న ప్రజెంట్ వాళ్ళని. ఎందుకంటే ఫర్ ఎవర్ కంపెనీకి వెళ్ళిన వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. సో లిటరలీ నేను ఇప్పుడు దాకా ఒకసారి వెళ్ళాను, కాకపోతే డీటెయిల్స్ అనేది తెలుసుకోలేదు. కాకపోతే మీకోసం మళ్ళీ ఒకసారి వెళ్తాను, వీడియో తీయడానికి వెళ్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడే డౌట్స్ మొత్తం క్లారిటీ చేస్తాను, దానికి ఒక వీడియో చేస్తాను. సో కొంచెం టైం పట్టేది, కన్ఫామ్గా వీడియో చేస్తాను. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే, అది కాల్ రూపంలో అయినా సరే మీకు డౌట్ క్లారిఫై. ఎందుకంటే ఫర్ ఎవర్లో నిజంగా మీకు ప్రోడక్ట్ రిటర్న్ చేసే ఆప్షన్ ఉంది, సో మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ డబ్బులు మీకు వస్తాయి అండ్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్తాయి కదా.
సో ఎందుకు ప్రాబ్లం ఇంకా మీకు ఏముంది, మహా అయితే వాడు ఉన్నా వర్క్ చేస్తాడు, లేకపోయినా వర్క్ చేస్తాడు. ఇప్పుడు నాకు వర్క్ వచ్చండి, నేను చేస్తాను. ఇప్పుడు వర్క్ రానప్పుడు నేను ఎవరినో జాయిన్ చేసుకున్నా, వర్క్ రాదు. సో ఆయన జాయిన్ చేసి వాడికి ఎంత చెప్పినా వాడు చేయడు. వాడు లీడ్స్ కోసం డబ్బులు వేస్ట్ చేసుకుంటాడు, టైం వేస్ట్ చేసుకుంటాడు, బుర్రపాటు చేసుకుంటాడు. అలాంటి వాడిని ఉంచుకోవడం బదులు వాడికి ఏదో వద్దులే బాబు నువ్వు చేయలేవు అని చెప్పి వాడిని పంపించేస్తే అయిపోద్ది కదా. ఎందుకు మళ్ళీ దాన్ని హెడ్ఏక్ గా ప్రెజర్ గా మీరు పెట్టుకోవడం? అవును కదా. సో అలా అని చెప్పి నేనేంటి ఎందుకు మరి మీకు కూడా వాళ్ళంటే వాళ్ళు డైరెక్ట్ గా పికప్ అంటే నార్మల్ గా వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ప్రోడక్ట్స్ కూడా ఏం చేయరు, వాళ్ళు మాక్సిమం పాడేస్తారు. ఓకే, అదే ప్రోడక్ట్ పాడేయడం బదులు రిటర్న్ ఇస్తే వాడికి మనీ వస్తుంది, ప్లస్ ఆ ప్రోడక్ట్ ఇంకోటికైనా యూజ్ అవుతుంది కదా. ఎందుకు పాడేయడం చెప్పండి. ఆడ కన్ఫామ్ గా యూజ్ చేయడు, 30,000 రూపాయలు అలాగే వాడేస్తాడు తప్ప ఆడు యూజ్ చేయడు. నాకు తెలుసు వాళ్ళు అసలు ప్రోడక్ట్ ని కూడా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మనకు అనవసరం, అలాంటి వాళ్ళు మనకు అనవసరం అసలు. ఓకే, అలాంటి వాళ్ళని మనం తెచ్చుకోకూడదు. ఒకవేళ మీకు మంచి గైడెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు కదా, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి ఏడవాలి, అంతేగాని మీరు ఎందుకు అలా చేస్తారు. ఓకే, అండ్ డోంట్ డూ స్కామ్స్ అమ్మా, ఎందుకంటే చాలా మంది ఇలా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది 199 రూపీస్ అనేది చెప్పాను, దానికి కూడా రియాక్ట్ అయ్యారు. ఏంటంటే 199 రూపాయలు మేము ఎందుకు తీసుకుంటున్నాం, అసలు జాబ్ అని చెప్పారు కదా. సో ఆ జాబ్ లో ఏం చేస్తున్నారంటే ఈ 199 రూపాయలు ఏవైతే ఉందో ఆ డబ్బులు తీసుకుంటారు కదా, అవే వాళ్ళకి శాలరీ అంట. ఓకే, మీరు ఎవరినైతే జాయిన్ చేసుకుంటారో మందు 199 చూపించేసి అవి మీకు డబ్బులు వస్తాయి, అవి మీకు శాలరీ. ఒకవేళ మీరు సూపర్వైజర్ అవుతే మీకు ఇక చెక్ వస్తుంది కంప్లీట్ గా, మీకు 10,000, 20,000, 30,000 అలా చెక్ ఏదైతేనే మీకు వచ్చేస్తుంది. ఒక 20,000 చెక్ అనేది మీకు సూపర్వైజర్ అవ్వగానే మీకు వచ్చేస్తుంది. సో మీరు అలా చేసుకోండి. మీరు సూపర్వైజర్ అయ్యేదాకా మీకు ఆ 199 రూపాయలు అని చెప్పి జాబ్ అన్నట్టుగా ఇలా క్రియేట్ చేశారు. ఓకే, అది ఓకే. ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బ్ దెమ్. కాకపోతే ఇదే జరిగేది. కాకపోతే ఇలా అని చెప్పి చాలా మంది 199 రూపాయలు ఇష్టం లేకపోతే ఇచ్చేయచ్చు కదా రిటర్న్. ఎందుకు, ఇష్టం ఉంది జాయిన్ అయిన వాడికైనా మీరు ఇచ్చేయాలి. ఓకే, జస్ట్ మీరు ఆ మీటింగ్ సోర్స్ కోసమో మరి ఏంటో, మరి వాళ్ళు ఏమన్నారంటే రిటర్న్ ఇచ్చేస్తాం మేము అన్నారు. సో అందుకని మేము ఇదంతా చెప్పాను. ఓకే, సరే ఇవన్నీ తీసేయండి, స్కామ్స్ అని పక్కన. ఇప్పుడు నాలో గుడ్ చూసిన వాళ్ళు ఎవరు, మంచి చూసిన వాళ్ళు ఎవరు? అండ్ ఇంకోటి ఏంటంటే నేను చేసిన వీడియోలో, ఫస్ట్ లో చూసిన వీడియోలో కొంతమంది బూస్టప్ అయ్యి నా వీడియోస్ చూసి ఇంకా కొంచెం బూస్టప్ అయ్యి వాళ్ళు వర్క్ అనేది బాగా చేసేవాళ్ళు. వర్క్ ఆపేసిన వాళ్ళు కూడా, మీకు తెలుసు కదా, ఒక గణేష్ అని ఒక కమెంట్ వచ్చింది, ఆయన చూశాడు కదా, అరే నేను ఎప్పుడు వర్క్ ఆపేద్దాం అనుకున్నా సార్, మీ వీడియో చూడంగానే నేను ఇంకా బూస్టప్ పై వీడియోస్ చేస్తున్నా, మీ డైలీ వీడియో పెట్టండి అని ఒక కమెంట్ వచ్చింది. అండ్ ఇంకో విషయం, వాట్సాప్ లో ఒక కమెంట్ మనకి ఒక పర్సన్ అన్నారు, నీ వీడియోస్ చూడంగానే ఫస్ట్ 2 వీడియోలు చూడంగానే నేను తిడదాం అనుకున్నాను, నీకైతే పంబరగిచ్చేలాగా తిడదాం అనుకున్నాను, కాకపోతే నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను డీటెయిల్ గా అన్ని వీడియోస్ చూడడం వల్ల నేను చూడంగా నీకు ఒకసారైనా నీతో మాట్లాడాలి, నేను నిజంగా నువ్వు చేసేది చాలా హెల్ప్ మాకు. ఎందుకంటే స్కామర్స్ వల్లే, ఇప్పుడు మీలాంటి స్కామర్స్ వల్లే కదా కొంతమంది స్కామర్స్, నాట్ మీలాంటి వాళ్ళు. ఓకే, సారీ కొంతమంది వల్ల, మీలాంటి వాళ్ళు కదా. సో ఈ కొంతమంది మేనేజర్స్ కానీ ఎవరైనా ఉన్నారు, మేనేజర్స్ చెప్తేనే కదండి చేసేది. సో అలాంటి మేనేజర్స్ చేయడం వల్లే కదా ఇదంతా తలకాయ నొప్పి అంతా. వాళ్ళు ఏవో ఇవి చేయండి అవి చేయండి ఇలాంటి అని చెప్పి పిచ్చి వాడిని చేయడం వల్లే కదా ఫర్ ఎవర్కి ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. ఫర్ ఎవర్ కంటే ఇంత మంచి గుడ్ నేమ్ ఉంది, దాన్ని పిచ్చి పేరు చేయడం కారణం ఎవరు? ఇప్పుడు ఇలాంటివన్నీ చేయడం ఎవరు? మేము చేసామా? నేను ఎప్పుడైనా సరే ఫర్ ఎవర్లో స్కామ్ చేస్తున్నాను కానీ ఫర్ ఎవర్ స్కామ్ అని చెప్పలేదు. ఎందుకంటే డీటెయిల్ గా వీడియో ఆయన చూశాడు కాబట్టి. నువ్వు చేసేది ఫస్ట్, ఆయనకు కూడా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి కోపం వచ్చింది నావి. ఓకే, అదే కదా, వీడియో మొత్తాన్ని ఎవడు చూడ్డు, చూసిన వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. అలా నన్ను చూసి అర్థం చేసుకున్న వాళ్ళు ఇంత 1000 మంది ఉన్నారు చాలు నాకు. ఆ 1000 మందిలో కొంతమంది వీడియోస్ చూస్తారు, కొంతమంది వీడియోస్ చూడరు, కొంతమంది కొత్త వాళ్ళు చూస్తారు. అదంతా నాకు హ్యాపీయే. కాకపోతే ఏంటంటే వీడియో క్లారిటీగా మొత్తం డీటెయిల్ గా చూడండి. మీరు చూసేది ఏంటంటే చాలా మంది మన దాంట్లో ఉన్న వీడియోస్ అన్ని చూడకుండా దాని గురించి చెప్పు, దీని గురించి చెప్పు, చెప్పిందే మళ్ళీ చెప్తే ఏమంటారు తెలుసా, చెప్పావు కదా మళ్ళీ ఏం చెప్తావు అంటారు. వర్క్ గురించి నేను 2 సార్లు చేశా, ఒక రిటర్న్ ప్రాసెస్ గురించి 2 సార్లు చేశా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో చేయాల్సి కన్ఫర్మ్ గా చేస్తాను ఆ రిటర్న్ ప్రాసెస్ గురించి క్లారిటీగా డీటెయిల్డ్ గా మీకు విత్ ఇన్ ప్రూఫ్స్ తో చేయాలి. ఎందుకంటే నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను, నేను ఒప్పుకుంటాను. 15 days అని 2 months అని చెప్పి నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. ఐఎమ్ ఆల్వేస్ నేను చెప్పుకుంటాను అలాగా, నేను మిస్టేక్ చేస్తే మిస్టేక్ అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నేను రిటర్న్ ప్రాసెస్ లో కొన్ని మిస్టేక్స్ చేశాను, ఆ మిస్టేక్స్ అనేది కరెక్ట్ చేసుకున్నాను. ప్లస్ అది కరెక్ట్ చేసిన వీడియో మీకు ఇవ్వాలి. ఓకే, ఆ వీడియో అనేది మీకు త్వరలో మీకు వస్తుంది. సో ప్లీజ్ వెయిట్. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ వీడియో క్లారిటీగా చూడండి. నేను ఎందుకు తిట్టాను ఎవరినైనా సరే, ఇందులో స్కామ్ అని కానీ ఇది ఏం గురించైనా కానీ ఎందుకు తిట్టానో మీరు క్లారిటీగా తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది. నిజంగానే కదండి ఫర్ ఎవర్ అనే జాబా? మీరు చెప్పండి, ఫర్ ఎవర్ అనే జాబా? మీకు లైఫ్ టైం ఇంకా
ఒకటే అమౌంట్ మీకు వస్తుందా? మీ లైఫ్ రిచ్ లైఫ్గా ఉంటుందా? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అనేవి మీకు కరెక్ట్ కింద ఆన్సర్ చేయండి. ఓకే, మీకు ఎవ్రీ మంత్ కన్ఫామ్గా 1 lakh వస్తుందా ఆఫ్టర్ కంప్లీటింగ్ మేనేజర్? మీ కింద వర్క్ చేయకపోతే చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు 2 monthsలో మేనేజర్ అవుతారా? 2 monthsలో మీ లైఫ్ సెటిల్ అయిపోద్దా? సరే 1 yearలోనే మీ లైఫ్ సెటిల్ అయిపోద్దా? అవ్వదు. దానికి అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో చేసుకుంటేనే అయ్యిద్ది. ఆ ప్రాసెస్లో నీకు ఒక గోల్ ఇస్తారు. ఆ గోల్ నువ్వు కన్ఫామ్గా చేయాలి. చేయగలుగుతావా? ఆ గోల్ ఏంటో కూడా మీకు ఫస్ట్లో చెప్పరు. మీకు అసలు ఇది జాబ్ కాదు, ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా మీకు చెప్పరు. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, ఇది అని మీకు చెప్పకుండా మిమ్మల్ని జాయిన్ చేస్తారు. అండ్ మీకు తెలియదు కదా, సో ఇలా ఉంటుంది ప్రాసెస్ అని. అసలు చాలా మందికి ఇక్కడ చైన్ సిస్టమ్ అనగానే క్విట్ అయిపోతారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళే ఇందులో జాయిన్ అవుతారు. అండ్ చైన్ సిస్టంలో ఉండే ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే దానికి కావాల్సిందల్లా మంచి క్వాలిటీ ప్రోడక్ట్. ఓకే, క్వాలిటీ ప్రోడక్ట్ ఉందనుకోండి, దానివల్ల మంచి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నారనుకోండి, ఆ బెనిఫిట్స్ బాగా ఉంది అంటే కన్ఫామ్గా ప్రతి ఒక్కరు మీ వెనకమాల ఉంటారు. కన్ఫామ్గా ప్రోడక్ట్ ఉంటాయి. ఎందుకంటే నేను డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కువ చేస్తాను. ఎక్కువ నేను ప్రోడక్ట్స్ అమ్మడం కానీ, ఓకే, రిటైలింగ్ వర్క్ చేస్తాను. చాలా మందికి రిటైలింగ్ ఇలా ఉంటుందండి, ప్రోడక్ట్ వాడుకోండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుందంటాను. సో ఆ బెనిఫిట్స్ని వాళ్ళు తీసుకుంటారు అండ్ చాలా బాగుంటుంది ఆ బెనిఫిట్స్ చెప్పుకుంటూ వెళ్తే. అండ్ ఇంకోటి, నేను తప్పనట్లేదు మీరు ఇట్లా చేసుకోవడం. కాకపోతే ఇలాగ పని రాని వాళ్ళకి, పని అంటే సెట్ అవ్వని వాళ్ళకి కూడా మీరు తీసుకొచ్చి చేయించడం, ఇదంతా ప్రాసెస్ తప్పు అని నా అభిప్రాయం. ఓకే, అండ్ ఫర్ ఎవర్ ఈస్ ఏ జెన్యున్ కంపెనీ అకార్డింగ్ టు ద క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో నెవర్ ఫర్ ఎవర్ ఈస్ అ స్కామ్. ఫర్ ఎవర్ ఈజ్ అ గుడ్ కంపెనీ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్. ఓకే, అంత ప్యూర్ అని ఉంటుంది. ఒక అలోవెరా అనేది, మంచి అలోవెరా అనేది మన కంపెనీలో మాత్రమే దొరికింది. అది ఫర్ ఎవర్ మాత్రమే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి, అలాగే మీ బుజ్జి చేతులతోటి కింద కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటివైనా మీకు ప్రాసెస్లు తప్పు ఉన్నాయా, రిటర్న్ ప్రాసెస్ గురించి దేని గురించి అయినా సరే మీరు కింద కమెంట్ చేయండి. మీరు తప్పుగా చేసినా కూడా దానికి నేను కరెక్ట్ రీజన్ చెప్పి నేను నా తప్పును తుడిచేసుకోగలను. ఎందుకంటే నేను చేసేది తప్పు కాదు, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.